ముందు తెలుగుదేశం హయాంలోనో కాంగ్రెస్ హయాంలోనో కాదు. కానీ మీరు అడిగారు కదా, ఇప్పుడు నేను చెప్తాను. డీబీటీ పెట్టారు కదా, ప్రతి ఒక్కరి అది ఎమ్మెల్యేలు ఎంపీలు చూసారా, అధికారులు చూస్తారా? ఒక్క విషయం చెప్తానండి. మోడీ గారు ఒక సిద్ధాంతం తీసుకొచ్చారు, ఒక ప్రాక్టికల్ తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తీసుకోవాలి? ఇచ్చారండి మిగతా ఒక్క పెన్షన్ మాత్రమే క్యాష్ ఇచ్చారు. ఎందుకంటే బ్యాంకుల దగ్గర అల్లాడతారు కాబట్టి, బ్యాంకుల దగ్గర కూర్చుంటారు అక్కడ, ఇబ్బంది పడేవాళ్ళు ఎదువరకు. ఈవెన్ డ్వాక్రా మహిళలకైనా సరే డబ్బులు పడతాయి తీసుకోవడానికి గెలగలాడతారు వాళ్ళకి. ఆ రోజు చేయాలి ఈ వాలంటీర్లతోనే. ఇది ఇక్కడే ఉన్నది రాజకీయ మతం. ఇందులో మీరు చాలా పెద్ద ఇష్యూ సార్. అది బ్యాంకుల దగ్గర నరకం అనుభవిస్తారు. ఒక్కరి చూడండి సాయి గారు, మా వాదన మేము వినిపించినవండి. ఇక్కడ అసలు ఈ వైసీపీ పుట్టిందే సానుభూతిలో పుట్టి సానుభూతిలో పెరిగి సానుభూతిలో బతుకుతున్నది. ఆ సానుభూతి శాంతిప్రసాద్ గారు మీరు చాలా చదువుకున్న వాళ్ళు అనుకున్నా కానీ చాలా అందులో ఏం లేదు. మీ జగన్ రెడ్డి తర్వాత కృష్ణా జిల్లా 24 గంటలు ఎక్కడున్న రూలు, 24 గంటలు ఇవాళ రూల్ ఎక్కడ ఉంది? లేదు, ఇప్పుడే తెచ్చుకోవచ్చు, నెల తర్వాత మీరు పెట్టుకున్నది ఆ 70-60 కిలోమీటర్ దాని టీఏడీ ఏమన్నా ఇస్తాడా? అంటే ఈ 5,000 రూపాయల జీతంలో వాడు కోత వేసుకుంటాడు. పెట్రోల్ కి వాటికి ఇస్తున్నారు ఇప్పటిదాకా డబ్బులు. అట్లా ఎక్కడికైతే అక్కడికి వెళ్ళి అది ప్రభుత్వ సొమ్మేగా, అది ప్రభుత్వం తప్పేంటది అట్లా ఇవ్వడానికి. మా పార్టీలు ఏం చేయబోతుందో చెప్తున్నా. ఇప్పుడు మమ్మల్ని అడిగారు కదా, యువత నిరుద్యోగంతో కన్నా వాళ్ళకి 2,000 3,000 నిరుద్యోగ ఉపాధి ఇవ్వటం కన్నా ఆ యువతని కొన్నాళ్ళ పాటు రాజకీయంగా కన్నా నేను ఇది చెప్తున్నా, వాళ్ళకి ఈ రకమైన ప్రజాసేవ సర్వీస్ ఓరియంటెడ్ గా వాళ్ళని చేసి ప్రభుత్వ ఉద్యోగాలు గుర్తించుకోండి, సేవ చేసి తర్వాత వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నదే వాళ్ళు పెట్టి కండిషన్ తెలుసా? ఉద్యోగం నుంచి మానేస్తే వాళ్ళ అపాయింట్మెంట్లు అడుగు చూడండి, అయిపోయినాయి కరెక్టే. ఆ తర్వాత ఎంతో మంది వెళ్ళిపోయారు కూడా, కొత్త వాళ్ళు వస్తానే ఉన్నారు. ఆ ప్రాబ్లం పోయింది. ఇంకోటి ఇప్పుడు ఏంటి తేడా సార్? ఒక్క మాట మీరు చెప్పేదాంట్లో తేడా ఏంటి? ఇప్పుడు మీరు కార్యకర్తకు పెడతానన్నారు, కొన్ని వాళ్ళు కార్యకర్తలు అట్టేస్తారు డబ్బులు అంటారు. అంటే ఏంటి? యువత మరి వీళ్ళు యువతే కదా, ఎవరైనా ముసలోళ్ళు ఉన్నారే వాలంటీర్లు? అందరూ యువతే కదా. మేము రాజకీయానికి మీరు పెట్టుకునే వాళ్ళు మీ మనుషులు అవుతారు, రాజకీయానికి వాడుకోవాలి. ఇది బాగానే ఉంటుంది. రైట్ ఫైనల్ గా రవికిరణ్ గారు